2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే వేదిక్ యాస్ట్రాలజీ అంటే వేదిక్ యాస్ట్రాలజీ ద్వారా అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఏం చెప్తుంది, ఎన్ని రకాలుగా చెప్పబడింది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక్ యాస్ట్రాలజర్. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. సార్, వేదిక్ యాస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము అనేటువంటిది ఎప్పుడూ కూడా 3 కర్మల అనుసరైన అది ముందుకు వెళ్తూ ఉంటుంది నాగరాజ్ గారు. ఆ 3 కర్మలు ఏమిటి అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఏమిటి 3 అంటే ప్రతి మనిషికి కూడా వీటితో సంబంధం ఉంటుంది. ప్రతి మనిషికే కాదండి, ప్రతి జీవరాశికి, మన కంటికి కనిపించే చీమకి, కంటికి కనిపించిన క్రిమి కీటకాలకి, మనకి కంటికి కనిపించే జంతువులకి, పశు పక్షాదులకి కూడా కర్మ సంబంధం ఉండడం వల్లనే అవి ఆ జన్మ ఎత్తాయి. కొంతమంది జన్మించినప్పుడు కాళ్ళు చేతులు అనేటువంటివి సరిగ్గా రాక ఇబ్బంది పడుతూ పుడుతుంటారు. వాటిని బాల అరిష్టములు అని చెప్తాం. వాళ్ళు మాత్రమే ఎందుకలా జన్మించారు, కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే భాగ్యవంతము అంటే గోల్డెన్ స్పూన్తో పుడతారు. సో వాళ్ళకి ఆ యోగం పట్టడానికి కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే సన్యాసంలోకి వెళ్ళిపోతూ ఉంటారు పెరగగానే. కొంతమంది మహానుభావులు, వాళ్ళకి అలాంటి యోగం సిద్ధించడానికి గల అవసరం ఏంటి? ఇవన్నీ కూడా కర్మ అనేటువంటిదే ప్రతి ఒక్కరిని నడిపిస్తూ ఉంటుంది. కర్మానుసారైన బుద్ధి అంటాము. అంటే ఆ కర్మ ఉంటేనే మనకి ఆ సమయంలో అలాంటి బుద్ధి పుడుతూ ఉంటుంది. సో ఇక్కడ సంచిత కర్మ అంటే ఏమిటి అంటే నాగరాజు గారు, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, పూర్వజన్మనే కావచ్చు, ముందు రోజు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అయిపోయినటువంటి రోజు, అయిపోయినటువంటి కాలం, అది పూర్వజన్మ అయినా ఎప్పుడైనా సరే అప్పుడు చేసినటువంటి కర్మ మనం అనుభవిస్తూ ఉంటే దాన్ని సంచిత కర్మ అంటాము. ఈ సంచిత కర్మ అనేటువంటి దానివల్లనే మనం ఈ జన్మ ఎత్తాను. నేను ఈ దేహం ఎత్తడానికి, నాకు ఈ కళ్ళద్దాలు రావడానికి, లేదా నేను ఇలా ఒక బంగారం పెట్టుకోవడానికి, ప్రతిదానికి కూడా సంచిత కర్మ అనేటువంటిది ముడిపడి ఉంటుంది. తరువాత రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందండి. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు నేను చేసేటువంటి పని ఆధారంగా పుట్టేటువంటి కర్మ. నేను ఇప్పుడు ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్తున్నాను అనుకోండి, మంచి వాళ్ళు 10 మంది తయారవుతారు. అదే ఒక చెడ్డ విషయాన్ని చెప్తూ రెచ్చగొడుతున్నాను అనుకోండి, అక్కడ 10 మంది ఉగ్రవాదులు తయారవుతారు. సో ప్రతి పనికి ఒక రిఫ్లెక్షన్ అనేటువంటిది కనబడుతుంది నాగరాజు గారు. కర్మ క్రియకి ప్రతిక్రియ ఉన్నట్టుగా. నేను ఇలా ఒక నిప్పును పట్టుకుంటే నాకు కాలుతుందా లేదా, ఇన్స్టెంట్ రియాక్షన్ నాకు కనబడుతూ ఉంటుంది. నేను ఎక్కువగా మద్య మాంసాదులన్నీ బాగా ఎక్కువగా తీసుకుంటున్నాను అనుకోండి, ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి. అంటే చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మానవ సంకల్పము అని. మానవ సంకల్పం ఉంటే జాతకాన్ని కానీ, కర్మని కానీ, విధిని కానీ ఎదిరించవచ్చా, అలా నిల్చున్న వాళ్ళు లేరా అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అదే ప్రారబ్ధ కర్మ అండి. అంటే ఇప్పుడు నాకు ఒక రకమైన సమస్య వచ్చింది, సమస్య అనేటువంటిది కర్మ వల్ల వచ్చింది, నాకు సంబంధం లేదు, నాకైనా మీకైనా ఎవరికైనా సరే. ఆ సమస్య అనేటువంటి బాణం మన మీద పడుతున్నప్పుడు మనం దానికి ఎదురొడ్డి నుంచున్నామా, భయపడి పరిగెడుతున్నామా అనేటువంటిది మన కాన్షియస్ని మీద ఆధారపడి ఉంటుంది, మన బుద్ధి మీద. అదే ప్రారబ్ధ కర్మ. సో మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. ఆకలి పుట్టినప్పుడు 10 మందిని యాచించడం వేరు, దొంగతనం చేయడం వేరు, కొట్టి తీసుకోవడం వేరు. ఆకలి ఒకటేనండి, అది కర్మ. నువ్వు కొట్టావా, యాచించావా, దొంగతనం చేసావా అనేదే ప్రారబ్ధ కర్మ. ఈ మూడిట్లో నువ్వేం చేసినా దానికి ప్రతిఫలం మళ్ళీ వెంటనే అనుభవించేస్తావు. అదే ప్రారబ్ధ కర్మ. అయితే ఇదే కాకుండా మన వంశంలో ఎవరైనా ఏదైనా చేసి ఉంటే అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? మనం ఏ కారణం లేకుండా వాళ్ళ కడుపున కానీ, వాళ్ళ వంశంలో కానీ ఎందుకు జన్మించాం, వాళ్ళ ఇంటి పేరుతో, వాళ్ళ గోత్రంతో మనం ఎందుకు పుట్టాం? సో ఆ కర్మ ఉంది కాబట్టే మనం పుట్టాం. సో ఆ కాలసర్పదోషాలు, పితృశాపాలు ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చేటువంటివే. అది కూడా కర్మదోషములే అండి. ఇక మూడవది ఆగామి కర్మ. అంటే ఈ సంచిత కర్మ కావచ్చు. అంటే ఇప్పుడు సంచిత కర్మ ఉంది అండి, మనం ఎన్నో తప్పులు చేసాం, కానీ ఆ తప్పులకి అన్నీ ఇప్పుడే అనుభవించేస్తామంటే కాదు. మనము ఏ కారణం లేకుండా ఒక మహారాజును కొట్టాము, అతన్ని తీవ్రంగా అవమానించాము. ఆ కర్మ మనం ఎలాగ మనం పొందుతాం? మళ్ళా మనల్ని కూడా మన మహారాజులా కానీ, మన ఒక లీడర్లా కానీ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా కొట్టినప్పుడే ఆ కర్మ ప్రతిక్రియగా తీరుతుంది. అలా నేను మహారాజు అవ్వాలంటే నాకు ఎంత పుణ్యం రావాలి? ఆ అంత పుణ్యం వచ్చినప్పుడు ఆ కర్మ నాకు ఎఫెక్ట్ అవుతుంది. అలాగా కర్మ అనేటువంటిది ఒకేసారి రాదు.
మన యొక్క ప్రవర్తన బట్టి దాని యొక్క ఆధారంగా జన్మలు బట్టి అది వస్తూ ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి సంచిత కర్మ, ఇప్పుడు మనం చేసేటువంటి ప్రారబ్ధ కర్మ రెండు కలగలిపి వచ్చి మనం ఫ్యూచర్లో అనుభవించేటువంటి పరిస్థితులే ఆగామి కర్మ. ఉదాహరణకి ఇప్పుడు ఎవరినైనా నేను కొట్టాను అనుకోండి, అతను నన్ను తిరిగి కొడతాడు, లేదా నేను మళ్ళీ తిరిగి కొడతాను. హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, జైలుకైనా వెళ్ళొచ్చు అనేటువంటిది ఆగామి కర్మ. ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఈ విధంగా కర్మ అనేటువంటిది ప్రతి రాశిని, ప్రతి నక్షత్రాన్ని, ఈవెన్ ప్రతి మనిషిని, ప్రతి జీవరాశిని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. సో ఈ రాశులకి వాటికి సంబంధం ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఉదాహరణకి మేషరాశిలో జన్మించినప్పుడు అధిపతి కుజుడవుతారు. ఎందుకు అధిపతి కుజుడయ్యారు? మేషరాశిలోనే ఎందుకు జన్మించాము? ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటుందండి. ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి బాగాలేదు, మనం ఎలా చెప్పగలిగాము? ఆ కనిపించేటువంటి జ్యోతిష చక్రం బట్టి మనం చెబుతూ ఉంటాం గోచారంలో. ఆ కర్మానుసారేనా మనం ఆ నిమిషంలో పుట్టడానికి కూడా కారణం కర్మనే. సో దాన్ని ఇండికేట్ చేసేదే ఆస్ట్రాలజీ. మీరు చెప్పినటువంటి కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూస్తే, అంటే గతంలో కూడా మనం వీటికి సంబంధించినటువంటి ఒక చిన్న డిస్కషన్ కూడా పెట్టుకున్నాము ఏ విధంగా ఉంటుంది అనేది. బట్ ఇప్పుడు సెప్టెంబర్ నుంచి, అంటే ఆగస్టు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కనుక మనం చూసుకుంటే, ఎస్పెషల్లీ మేషరాశి వారికి విమెన్కి అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. మేషరాశి వాళ్ళకి ఎస్పెషల్లీ విమెన్కి మనం మాట్లాడుకుంటే, వీళ్ళకి ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభమైంది నాగరాజు గారు. ఈ కర్మ అనేటువంటిది జనరల్గా చూడండి, శనిని మనం ఏమని పిలుస్తాము? కర్మకారకుడు అని పిలుస్తాం. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. గురుడు అనేటువంటి ఆయన మంచి ఫేమ్ ఇస్తారు, బాగుంటే మంచి ఫేమ్ ఇస్తారు, డబ్బు ఇస్తారు, సంతానాన్ని ఇస్తారు, వివాహాన్ని ఇస్తారు, అన్ని ఇస్తారు, అది ఆయన బాధ్యత. రవి అనేటువంటి ఆయన పదవిని ఇస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు, హోదాని ఇస్తారు, రాయల్టీని ఇస్తారు, అది ఆయన బాధ్యత. అలాగనే శని కర్మనిస్తారు. మనం చేసుకున్న కర్మ మనం అనుభవించాల్సింది ఎప్పుడు అంటే శని ఉన్నప్పుడే. ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైందండి. ఇది 7.5 సంవత్సరాల పాటు ఉండేటువంటి ఏలినాటి శని అయినప్పటికీ మొన్న జరిగినటువంటి మాసంలో శని వక్రించడం జరిగింది, నవంబర్ 27వ తారీఖు వరకు. సో కాస్తో కోస్తో ఈ యొక్క కర్మ ప్రభావం తగ్గుతుంది నవంబర్ 27 దాకా అండి. సో తగ్గినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు ఏంటి అంటే, డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టడం అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ ఎలా అనుభవిస్తారు ఈ కర్మని అంటే, వీళ్ళకి ఈ సమయంలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అనేటువంటివి తెలియకుండానే చాప కింద నీరులాగా అటాక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అది మెల్లిమెల్లిగా రెండవ ఫేజ్ అయినటువంటి జన్మశని వచ్చేసరికి ఇంకా మించిపోతాయి. సో మేషరాశి వాళ్ళు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క స్కిల్ని కానీ, టాలెంట్ని కానీ, మీరు పడిన కష్టాన్ని వేరే వాళ్ళు దొంగలించడం, దోచుకోవడం, లేదా ఆ క్రెడిట్ అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బికాజ్ శని 12వ స్థానంలో వ్యవహారం చేస్తున్నారు కాబట్టి. సో అక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత ఏంటి అంటే, ప్రశాంతత అనేటువంటిది ఉండదు, అవమానము అనేటువంటి దాన్ని చూస్తారు. కోర్టు సమస్యల నుంచి వక్రించారు కాబట్టి ఖచ్చితంగా బయటకు వస్తారండి. వక్రించకపోయి ఉన్నట్లయితే కోర్టు సమస్యల్లో ఇరుక్కునే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడ్డాయి. అండ్ ఇంకొకటి, అయినప్పటికీ కూడా నవంబర్ 27 తర్వాత మీకు శని వక్రం అయిపోయి రుజుమార్గంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఏలినాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి లీగల్గా వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకా చెప్పాలి అంటే, వీళ్ళకి సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 17వ తారీఖు దాకా రాజయోగం అండి. ఎలాంటి రాజయోగము? అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తయిపోతాయి. 6వ స్థానంలోకి రవి వస్తున్నారు కాబట్టి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. అప్పులన్నీ కూడా తీర్చేసేటువంటి పయనంలోకి, ఆ సక్సెస్ మార్గంలోకి వెళ్తారు. శత్రు బాధలన్నీ కూడా తగ్గుతాయి అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ కన్యలో రవి వస్తున్నారండి, 6వ స్థానంలోకి యోగిస్తున్నారు కాబట్టి మీ కుటుంబాన్ని ఎదిరించి అనుకున్నటువంటి సాధించే అవకాశాలు, సక్సెస్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ప్రధానమైన నిర్ణయాలన్నీ కూడా అప్పుడు చాలా బాగుంటాయి. రాజకీయవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 17 దాకా రాజయోగాన్ని, పదవీ యోగాన్ని, పేరు ప్రఖ్యాతులన్నీ చూస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ రవికేతుల యొక్క కంజంక్షన్లో రవి మీకు 5వ స్థానంలో సింహంలో సంచారం చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పరిస్థితులన్నీ కూడా గందరగోళమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేషరాశి వాళ్ళకి. తర్వాత సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, సంతానం విషయంలో వాళ్ళు మీకు వ్యతిరేకంగా మారడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. పదవీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళైతే చాలా ఆలస్యం అవుతుందండి, డిలే అవుతుంది, వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి అక్టోబర్ 17 వరకు చాలా బాగుందండి.
అక్టోబర్ 17వ తారీఖు తర్వాత గురుగ్రహ సంచారము అనేటువంటిది వీళ్ళకి మారుతోంది. ప్రధానంగా ఎక్కడికి 4వ స్థానంలోకి గురుడు వెళ్తూ ఉన్నారు, కర్కాటకంలోకి. అక్కడ గురుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ 17 దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి. రవి ఒకటి వీక్ అవుతున్నారు, మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి కాబట్టి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. కానీ ఈ గురుడు మళ్ళీ మారిన తర్వాత, ట్రాన్సిట్ అయిన తర్వాత గృహయోగము కానీ అపారమైనటువంటి ధనయోగం కానీ ఖచ్చితంగా వీళ్ళకి కలుగుతుంది. ఈ సంవత్సరం చివరిలో ఖచ్చితంగా మీరు చూసేటువంటి యోగం ఉంది. బాగా బలంగా ప్రయత్నం చేయండి. మీ పర్సనల్ చార్ట్లో ప్రధానంగా కాలసర్పదోషం ఉండకూడదు, గురు బలం చాలా బాగుండాలి. ఈ రెండింటిని చెక్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే నాగరాజు గారు, గురు బలం పెరిగినప్పటికీ కూడా రవి ఎప్పుడైతే వీక్ అవుతారో 7th వెళ్ళిన తర్వాత మ్యారిటల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండాలి, పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? అక్కడ రవి నీచ స్థితిలోకి వెళ్తున్నారండి. నీచ స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఆరోగ్య సమస్యలు ఒకటి, రాజకీయాల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి అనేటువంటి చూడడం ఒకటి, అటు మూడవది ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే బిజినెస్లో లేదా మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి ఎప్పుడైతే నీచ స్థితి ఆరోగ్యకారకుడు ఉంటారో ఖచ్చితంగా మేషరాశి వాళ్ళకి ఆరోగ్యం అనేటువంటి దెబ్బతింటుంది. ఎప్పుడు అంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 వరకు అన్ని ఆస్పెక్ట్స్లోనూ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. చాలామంది వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారండి. అవునండి. అలా ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. నేను ఒక్క విషయం చెబుతున్నానండి, చాలామంది ఈ కెరీర్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, సరైన నిర్ణయం తీసుకుంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు, అందరికీ తెలిసిందే. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో రకాల ఆటంకాలు, చిక్కులు, మానసిక ఒత్తిళ్లలో పడి సరైన నిర్ణయం తీసుకోక ఇబ్బంది పడేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అది ఎడ్యుకేషన్లో అయినా, మ్యారిటల్ లైఫ్లో, రిలేషన్లోనైనా, సంతానం విషయంలో, సరైన స్టడీస్ విషయంలోనైనా, అన్నిట్లోనూ కూడా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ కావాలి, నాకు ఒక జస్టిఫికేషన్ కావాలనుకుంటే మీ వెనకాల నేను ఉంటాను. మీ జన్మ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీ జీవితంలో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ వెనకాల నేను ఉంటాను. ఒక గైడర్లా కావచ్చు, ఒక మెంటర్లా కావచ్చు, ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఏం చేయాలి, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ కూడా మీ వెనకాల నుండి నడిపిస్తాను. ఏదైనా దోషాలుంటే తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తానండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీకుండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ ఒక రెమెడీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. యజ్ఞాలు, యాగాలు, హోమాలు అలాంటి క్రతువులు ఏమైనా చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.